మిత్రులారా, కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వము ఆదేశాలకు అనుగుణంగా భారత ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ జాబితాను దేశవ్యాప్తంగా చేపట్టాలని భారత ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటికే బీహార్ రాష్ట్రంలో ఈ ఎస్ఐఆర్ని ఇంప్లిమెంట్ చేసి దాదాపుగా 50 లక్షలకు పైగా ఓటర్లని తొలగించడం జరిగింది. అదేవిధంగా దాని తర్వాత అంటే రెండో విడతలో భాగంగా ఇప్పటికే 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ని అమలు చేయాలని ఎలక్షన్ కమిషన్ పూనుకొనింది. ఇప్పటికే దాదాపుగా వాళ్ళు తయారు చేసినటువంటి ముసాయిదా ఓటర్ల జాబితా ఏదైతే ఉందో 7 కోట్ల మందిని తొలగించారు. అంటే ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అమలైతే దాదాపుగా 11,06,00,000 పైగా ఓటర్ల జాబితా నుంచి తొలగించి వేయబడతాయని మీడియా కూడా మనకు తెలియజేస్తుంది. సో ఈ ఎస్ఐఆర్ అమలు చేస్తే దాని పరిణామాల వలన ఎన్నో ప్రమాదాలు కూడా సంభవించే అవకాశాలు, ప్రమాదాలంటే ఓటర్ జాబితా నుంచి తమను తొలగిస్తారనేది భయాందోళన అనేది ప్రజల్లో నెలకొని ఉంది. ఈ ఎస్ఐఆర్కి సంబంధించి ఇది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తే దీనివల్ల వచ్చే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాల్ని మరింతగా లోతుగా తెలుసుకోవడం కోసము ఇక్కడ ఎస్యూసీఏ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా కేంద్ర కమిటీ సభ్యులు కమిటీ బిఎస్ అమర్నాథ్ గారు ఇక్కడ హాజరయ్యారు. వారిని అడిగి మనం మరిన్ని వివరాలు ఎస్ఐఆర్ గురించి మనం తెలుసుకుందాం. కమిటీ మీరు చెప్పండి, అంటే ఇప్పుడు కేంద్ర బీజేపీ గవర్నమెంట్ మొత్తము ఈ ఎస్ఐఆర్ని ఎందుకు అమలు చేస్తున్నామనే దానికి సంబంధించి వాళ్ళు చెప్తున్న వాదన ఏమంటే, మేము అక్రమ వలసదారులని కూడా ఈరోజు ఉన్నారు, వాళ్ళని అరికట్టాలి. అదేవిధంగా విదేశీయులు మన భారతదేశంలో ఉన్నారు, వాళ్ళని అరికట్టడానికి. అదేవిధంగా భారతదేశంలో చనిపోయిన వాళ్ళు, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు వలసపోయిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఈ ఎస్ఐఆర్ ద్వారా వాళ్ళని గుర్తించి పేర్లు తొలగించాలనే ఉద్దేశంతో మేము ఎస్ఐఆర్ని అమలు చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ఈ ఎస్ఐఆర్ని అమలు చేయడం వల్ల కొన్ని లక్షల సంఖ్యలో పేర్లు తొలగించడం వల్ల ఎంతోమంది ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. కాబట్టి ఈ ఎస్ఐఆర్ని ఇంప్లిమెంట్ చేస్తే వచ్చే ప్రమాదాలు ఏంటి అనే విషయాల గురించి వివరించండి. భారత ఎన్నికల కమిషన్ దీర్ఘకాలంగా ప్రతి సంవత్సరం ఓటర్ల జాబితా సవరణ అనేది చేస్తూ వచ్చింది. అది కొత్తగా చేర్చడం కానీ, ఇలాంటి పాతగా చనిపోయిన వాళ్ళు కానీ, లేకుంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి పోయినప్పుడు కానీ వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి సవరించడం కానీ, ఇవన్నీ చేసే ప్రక్రియ అనేది సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియనే. కానీ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని చర్యలు అనేవి, లేకుంటే వాళ్ళు చేస్తున్నటువంటి వాదనలు అనేవి ప్రధానంగా దేశంలోకి చొరబాటుదారులు ప్రవేశించినారని, అదేవిధంగా వలస వచ్చి ఇక్కడ ఎన్నికల ప్రక్రియను మార్చేస్తున్నారని, కాబట్టి దీని నుంచి ఈ ప్రమాదం నుంచి బయట పడ్డం కొరకు దేశంలో మేము ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రవేశపెడుతున్నాం, ఎస్ఐఆర్ని అమలు చేస్తున్నామని చెప్తున్నారు. ఈ విధంగా ఎస్ఐఆర్ని అమలు చేస్తున్నామనే పేరుతో వాళ్ళు చేస్తున్న ఓటర్ల జాబితా సవరణలు ఇవన్నీ కూడా అనేక అనుమానాలకు, వాళ్ళు చేపట్టిన ప్రక్రియ అనేది చాలా భిన్నమైనటువంటి, అంటే ఓటింగ్ హక్కుకే, ప్రజల యొక్క ప్రజాస్వామ్యమైనటువంటి బేసిక్గా ఉన్నటువంటి ఓటింగ్ హక్కుకే ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది. కాబట్టి ఈ పరిస్థితి అనేది కొన్ని ముఖ్యమైన కారణాల వల్ల ప్రారంభమైంది. దాంట్లో ముఖ్యమైనది ఏమిటి అంటే, 2023లో ఎన్నికల సంఘం ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రక్రియని, ఆ పద్ధతినే మార్చేసినారు. దాంట్లో ఏమంటే, ఎన్నికల సంఘం ఏర్పడాలి అంటే ఒకటి దానికి ఒక కమిటీ అనేది ఉంటుంది. దానికి ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకులు, మరి
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఈ ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్ అనేది వాళ్ళు ఏర్పాటు చేస్తారు. కానీ 2023లో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం సవరణ వలన సిజేఐ అనేది లేకుండా చేసినారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేకుండా చేసినారు. ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు మరి ఒక క్యాబినెట్ మినిస్టర్ని పెట్టినాడు. కాబట్టి దీనివల్ల ఏమైందంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి, క్యాబినెట్ మినిస్టర్ ఇద్దరు కలిసి నిర్ణయించేదే ఎలక్షన్ కమిషన్. దాని యొక్క సభ్యులు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ ఇద్దరు కమిషన్ సభ్యులు కానీ ఏర్పడతారు. కాబట్టి ఇది పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేకమైంది. ఇది రాజ్యాంగబద్ధంగా పనిచేసేటువంటి ఎలక్షన్ కమిషన్ యొక్క స్వభావాల్ని మార్చేసేది. అదేవిధంగా ఎన్నికల ద్వారా ఏర్పడేటువంటి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికయ్యేటువంటి ఆ ప్రక్రియనే మార్చేసేటువంటి ఒక నూతనమైన చాలా చెడు సాంప్రదాయం అనేది ప్రారంభమైంది. కాబట్టి ఇది చేస్తూ ఇంకొక వైపు చొరబాటుదారులు ప్రవేశించినారు, ఎన్నికల ప్రక్రియ మార్చేస్తారు, ఒక పెద్ద ఒక వాదన అనేది క్రియేట్ చేస్తుంది. దాంట్లో భాగంగా వాళ్ళు చెప్పేది కోట్ల సంఖ్యలో బంగ్లాదేశ్ నుంచి దేశంలోకి చొరబడినారు, రోహింగ్యాలు వచ్చి ఈ దేశంలో చొరబడినారు అనేది ఒక పెద్ద వాదనని, మోసపూరితమైనటువంటి వాదనని వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇది ముఖ్యంగా ప్రధానంగా చాలా కారణాల వలన ఈ బంగ్లాదేశ్ కానీ రోహింగ్యాల నుంచి కానీ అక్కడ జరిగేటువంటి అనేక పరిణామాల వలన వాళ్ళు పొట్ట చేత పట్టుకొని చాలా కారణాల వల్ల వాళ్ళు వస్తున్నారు. కాబట్టి వీళ్ళ వలన రాజకీయ ప్రక్రియ ఇదవుతోంది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. ఇది చెబుతూ ఎన్నికల ప్రక్రియని వాళ్ళు దెబ్బతీసేటువంటి ప్రక్రియను చేపడుతున్నారు. ఇది ప్రమాదకరమైంది. ఇంకొకటి కూడా అంటే ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ అమలు చేస్తున్నటువంటి దాంట్లో అంటే 2003 సంవత్సరంలో ఏదైతే ఓటర్ల జాబితాలో ఉన్న వాళ్ళు 2003 తర్వాత ఉన్నవాళ్ళు అంటే ఒక రకంగా చెప్పాలంటే 1987 సంవత్సరంలో జన్మించిన వాళ్ళు 2003 తర్వాత ఓటు హక్కుని ఇవన్నీ కూడా పొందినట్లయితే వాళ్ళు ఈ ఎస్ఐఆర్లో భాగంగా ఇప్పుడు ఏదైతే ఎస్ఐఆర్ ద్వారా వాళ్ళు ఓటుని నమోదు చేసుకునే కార్యక్రమంలో కానీ దాంట్లో ఒక నిబంధన అనేది ఉంది. ఏమి అంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క జన్మ ధృవీకరణ పత్రాలని జత చేయాలనే నిబంధన ఉంది. దీనివల్ల చాలామంది వివిధ రాష్ట్రాల్లో కూడా దీన్ని ఎస్ఐఆర్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు చాలామంది పెద్ద సంఖ్యలో ఈ జన్మ ధృవీకరణ పత్రాలు ఇవన్నీ కూడా సమర్పించలేకపోయారు. చాలామంది దీని కారణంగా కూడా వాళ్ళు ఓటు హక్కు నుంచి దూరం కాబడుతున్నారు. అయితే ఇట్లాంటి జన్మ ధృవీకరణ పత్రం ఇవన్నీ కూడా జత చేయాలి వాళ్ళ తల్లిదండ్రులు అని చెప్పే ఇవన్నీ కూడా అది కరెక్ట్ అయిందేనా? అలాంటి ఓటు హక్కుని పొందాలి అంటే అంటే తల్లిదండ్రుల యొక్క జన్మ ధృవీకరణ పత్రాలు కూడా సమీకరించి అంటే వాళ్ళు సమర్పించి పొందాలనే ఒక నిబంధన ఇవన్నీ కూడా అవి ఎంతవరకు కరెక్ట్ అయింది? ఇది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి చాలా క్లిష్టమైనటువంటి ఒక ప్రక్రియ. ఇది ప్రజలకు వ్యతిరేకమైనటువంటిది. ఎందుకు అనంటే మన దేశంలో ముఖ్యంగా పేదరికం అనేది చాలా పెద్ద స్థాయిలో ఉంది. మనది భౌగోళికంగా కూడా చాలా విస్తృతమైన ప్రాంతంలో ఉంది. అదేవిధంగా తమ పనుల కొరకు, తమ ఉపాధి కొరకు వివిధ ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాలకు కోట్ల సంఖ్యలో వలసపోతుంటారు. అంతేకాకుండా సామాజికంగాను చాలా అసమానతలు ఉన్నటువంటి దేశం మనది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజలు తమ డాక్యుమెంట్స్ని పెట్టుకోవడం అనేది చాలా కష్టమైంది. పేద ప్రజలకి సరైన ఇళ్ళే ఉండవు.
ఒకవేళ ఇళ్ళు ఏవైనా ఉన్నా కూడా సరే అవి ఈ వలసలు పోవడము, ఒక చోటు నుంచి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి, నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి పోవడము, ఇట్లాంటి మహానగరాలకు వెళ్ళిపోయి ఉండడము, అక్కడ సరైన జీవన పరిస్థితులు లేనటువంటి పరిస్థితుల్లో ఉండడం, ఇట్లాంటి కారణాల వల్ల అన్నిటి వల్ల కూడా తాము కొన్ని పత్రాలు కలిగి ఉండడం కానీ, వాటిని సంపాదించడం కానీ, వాటిని ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా చాలా కష్టమైన క్లిష్టమైన ప్రక్రియ. కాబట్టి పేద ప్రజలు, కార్మికులు, రైతులు ఇట్లాంటి వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో వరదల వలన, భూకంపాల వలన, లేదా అనేక ప్రకృతి విపత్తుల వలన వాళ్ళంతా కూడా డాక్యుమెంట్స్ని కోల్పోవడం కానీ, మళ్ళీ వాళ్ళు పొందడం కానీ, ఇవన్నీ తీసుకోవడం అనేది చాలా కష్టమైంది. కాబట్టి వాళ్ళు ఇవన్నీ కూడా, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మరి ప్రవేశపెట్టాలి, ఇవన్నీ కూడా ఇవ్వాలి, ఇంకా పాస్పోర్ట్ ఉండాలి, లేకుంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఇంకోటి, ఇవన్నీ కూడా సుమారు ఒక 11 అన్నీ కూడా లిస్ట్ ఇచ్చినారు. ఇప్పుడు ఏమంటే సుప్రీంకోర్టు ఆదేశించింది కాబట్టి ఇప్పుడు ఆధార్ కార్డు కూడా వాళ్ళు ఒక ఇదిగా పెట్టచ్చు అనేది చెప్పినారు. కాబట్టి ఇట్లాంటి డాక్యుమెంట్స్ని ప్రవేశపెట్టడం అనేది చాలా కష్టమైంది సాధారణ ప్రజలకు. కాబట్టి దీనివల్ల వాళ్ళు పెట్టలేకపోయినట్టయితే వాళ్ళు తమ ఓటర్గా నమోదు లేకుండా పోతారు. కాబట్టి ఓటర్గా లేకుండా పోవడం అని అంటే వాళ్ళు అసలు పౌరులే కాదు అనే రకమైనటువంటిది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి సవరణలు వీటన్నిటి వల్ల కూడా తయారవుతుంది. కాబట్టి నిజానికి ఓటింగ్ హక్కు నిర్ణయించేది ఎలక్షన్ కమిషన్ అయితే, పౌరసత్వాన్ని నిర్ణయించేది హోంశాఖ. కాబట్టి హోంశాఖ ప్రక్రియను అనుసరించి ఓటర్ హక్కును నిర్ణయించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషనే ఓటు హక్కును, అది పౌరసత్వంని నిర్ణయించే విధంగా తయారవుతుంది. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు చేసే వాదన ఏమంటే, చొరబాటుదారులంతా వచ్చేసి ఇక్కడ ఎన్నికల ప్రక్రియను మార్చేస్తున్నారు, ఇక్కడ ఎలక్షన్ అయ్యేటువంటి ప్రభుత్వాలు దీనివల్ల మారిపోతున్నాయి, కాబట్టి చొరబాటుదారులు మీరు అట్లే అలౌ చేస్తారా, ఆ రకంగా ఉండాలంటారా, చొరబాటుదారులే ఇక్కడ ప్రభుత్వాన్ని నిర్ణయించాలంటారా అంటే అది కాదు. చొరబాటుదారులు దేశంలోకి రావాలంటే సరిహద్దులను దాటుకొని రావాల్సింది. సరిహద్దులు దాటుకొని రావాలి అంటే అక్కడ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది. అక్కడ ఈ వలసని కానీ, లేకుంటే వీటన్నిటిని నిరోధించడానికి, లేకుంటే చొరబాటుదారులు నిరోధించడానికి దానికి ఒక ప్రభుత్వ యంత్రాంగం అనేది ఉంది. హోమ్ మినిస్టర్ దానికి సంబంధించి చేపడుతుంది. వీటన్నిటికి సంబంధించి చొరబాటుదారులు ఒకవేళ లోపలికి వచ్చేటట్టయితే కొన్ని ప్రత్యేకమైన రాజకీయ లేకుంటే అణచివేత గురవుతున్నటువంటి ప్రజలు ఒకవేళ వచ్చేటట్టయితే, ఆ ప్రజలకు వీళ్ళు పలాని వలస వచ్చిన వాళ్ళు, లేకుంటే వేరే దేశం నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయిన వాళ్ళు అనేది వాళ్ళకు ఒక పత్రాలు ఇవ్వచ్చు. దాని ఆధారంగానే వాళ్లకు కొన్ని ప్రాంతాలు కల్పించవచ్చు. ఎందుకంటే మానవతావాద కారణాల వల్ల ఒక దేశం కూడా ఆ రకంగా వాళ్ళకి శరణార్థులకు అవకాశం కల్పించేటువంటి ప్రొవిజన్ అనేది ఉంది అంతర్జాతీయ చట్టాల ప్రకారం. కాబట్టి విదేశాల నుంచి మన దేశంలోకి వచ్చేటువంటి శరణార్థులకు ఒక సరైనటువంటి గౌరవప్రదమైనటువంటిది కల్పించడం ద్వారా ఒక మానవతావాద దృక్పథం కలిగి ఉండాలి. కానీ అటువంటి వాళ్ళ పట్ల మానవతావాద దృక్పథం లేకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి దాన్ని మనం వ్యతిరేకించాలి. కాబట్టి రోహింగ్యాలు చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళకి శరణార్థులుగా వాళ్ళకి కల్పించడము, వాళ్ళకు ఆ దేశంలో సరైన పరిస్థితులు ఏర్పడిన తర్వాత మళ్ళీ వాళ్ళు అక్కడ పంపించవచ్చు. కాబట్టి చొరబాటుదారులు వచ్చినటువంటి వాళ్ళు అని అంటే కనుక నువ్వు సరైనటువంటి ప్రక్రియ అనుసరించు, సరైనటువంటి అధికారితమైనటువంటి ఒక విధానాన్ని తీసుకోవడం వలన వాళ్ళు ఇక్కడ ఓటర్లుగా లేకుండా పోతారు. అట్లా లేకుండా మొత్తం ప్రజలందరినీ కూడా ఇప్పుడు 2002 నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులు 2002లో ఎలక్షన్ కమిషన్ యొక్క జాబితాలో, ఎన్నికల జాబితాలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే, ఉన్న వాళ్ళకు మాత్రమే మేము ఓటింగ్ హక్కు ఇది చేస్తాము అని అంటే
అక్కడ ఉండేటువంటి దాంట్లో నమోదైన వాళ్ళ పిల్లలకే మేము ఇది చేస్తామన్నట్టయితే అది అది సరైనది కాదు. అట్లా చాలామంది నిరూపించుకోలేరు. దానివల్ల లక్షల సంఖ్యలో తమ యొక్క ఓటింగ్ హక్కును కోల్పోయే ప్రమాదం అనేది ఉంటుంది. కాబట్టి ప్రజల యొక్క ఓటింగ్ హక్కుని ఎట్లా తొలగించాలా అనేది కాకుండా ప్రజలకు ఓటింగ్ హక్కు ఎట్లా కల్పించాలి అనే విధంగా ఎన్నికల కమిషన్ ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ఆ ప్రజాస్వామ్య ప్రక్రియకు అనుగుణంగా ఉండాలి, కానీ దీన్ని ఎట్లా తొలగించాలి అనేది కాదు. కాబట్టి ఈ రకమైనటువంటి పాలనాపరమైనటువంటి చర్యలు, మానవతావాద దృక్పథంతో కూడినటువంటి చర్యలు చేపట్టడం ద్వారా ఈ ఎన్నికల ప్రక్రియను సక్రమంగా నిర్వహించవచ్చు. అది ఇంకొక ప్రశ్న ఏమంటే, ఇప్పుడు ఈ కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఈ ఎస్ఐఆర్ను అమలు చేయడం అనేది, అంటే ఒక రకంగా చూస్తే దొడ్డిదారణ ఈ ఎన్ఆర్సీ సిఏని అమలు చేయాలని ఒక పథకం అనేది ఉంది, వాళ్ళకి ఆ ఉద్దేశం అనేది ఉంది. ఆ దొడ్డిదారణ వీటిని కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అనేది ఒక వాదన ఉంది. దీనికి సంబంధించి వివరించండి. నిజానికి ఈ రకమైనటువంటిది పెట్టడం అనంటే ఓ రకంగా ఎన్ఆర్సీని సిఏఏని అమలు పరచడమే. ఈ ఎన్ఆర్సీని అమలు చేయడము అనంటే నిజానికి ఇంతకుముందు అస్సాంలో ఒకటి ఇంప్లిమెంట్ చేసినారు. ఆ అస్సాంలో ఇంప్లిమెంట్ చేసింది ఏమిటి అనంటే 1971 మార్చి 24వ తేదీ లోపల భారతదేశంలో వాళ్ళు ఉన్నట్టు, ప్రజలు ఉన్నట్టు వాళ్ళు నిరూపించుకోవాలి. ఆ రకంగా నిరూపించుకున్న వాళ్ళే భారతదేశ పౌరులు అని ఎన్ఆర్సి ప్రకారము అస్సాంలో వాళ్ళు ఒక విధానాన్ని తీసుకొచ్చినారు. కాబట్టి ఎన్ఆర్సి దీని ప్రకారము నిజానికి 18 లక్షల మందికి అప్పుడు సరైన డాక్యుమెంట్ లేవని తేల్చినారు. దాదాపు 19 లక్షలు. ఆ 19 లక్షలలో 12 లక్షల మంది హిందువులే, మిగతా వాళ్ళే ముస్లింలు. కాబట్టి ముస్లింలే చొరబాటుదారులుగా ఉన్నారు అనేదానికి కాదు, ముస్లింలు హిందువులు చాలామంది ఆనాడు ఇక్కడికి వచ్చేసినారు. కానీ సిఏఏ ప్రకారం ఏమంటే, సిఏఏ ప్రకారము 2014 లోపల వచ్చినటువంటి ప్రజలకు వాళ్ళు హిందువులు, క్రిస్టియన్లు, బౌద్ధులు, పార్సీలు ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళు ఇండియాలోకి వచ్చినట్టయితే వాళ్ళకు పౌరసత్వం ఇస్తాము అని. అయితే ముస్లింలకు ఇవ్వము అనేటువంటి దీన్ని ఆ రోజు సిఏఏ తీసుకొచ్చినారు. అంటే పాకిస్తాను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ల నుంచి వచ్చినటువంటి ముస్లింలు అయితే తీసుకోము, మిగతా మతాల వాళ్ళైతే తీసుకుంటాము అనేటువంటి ఈ ప్రక్రియ అనేది సిఏఏ ద్వారా వచ్చినది. కాబట్టి ఎన్ఆర్సీ అనేది కూడా ఇంకొక రూపంలో ఈ 2002 ఒకటి కట్ ఆఫ్ డేట్ పెట్టి ఆనాడు ఉన్నటువంటి వాళ్ళ ఆ రకంగా ఉండే ఓటర్ లిస్ట్లో ఉన్న వాళ్ళ పిల్లల్ని మాత్రమే మేము తీసుకుంటాము అని చెప్పేది ఒక రకంగా ఎన్ఆర్సీనే. అది కట్ ఆఫ్ డేట్ భిన్నమైంది కావచ్చు, కానీ ఇది ఒక రకంగా ఎన్ఆర్సీగా తీసుకోవడమే. అయితే ఈ ఎన్ఆర్సీగా తీసుకురావడము ఈ దీంట్లో ప్రక్రియలో వాళ్ళు చేసింది ఏమంటే, ఒకవైపు చొరబాటుదారులు అనేటువంటి ఒక పెద్ద వాదనను లేవనెత్తడం ద్వారా ప్రజలలో ఒక రకమైనటువంటి చీలికను సృష్టించి, ముస్లింలు హిందువులు అనేటువంటి చీలికను సృష్టించడం ద్వారా ప్రజలలో ఒక భయాందోళన తీసుకురావడం ద్వారా ఎన్నికల ప్రక్రియలో అనేకమైనటువంటి అవకతవకలు తీసుకురావడం ద్వారా తమ పార్టీనే అధికారంలోకి వచ్చేటట్టు చేసుకోవడం అనేటువంటిది అనేక అనుమానాలతో కలిగించే విధంగా ఈరోజు ఎన్నికల ప్రక్రియ అనేది ఉంది. ఇది గతంలో జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ, ఇటీవల జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో కానీ ఇవన్నీ కూడా స్పష్టంగా బయటపడినాయి. కాబట్టి ఇది ఒక రకమైన ఒక స్మోక్ స్క్రీన్ క్రియేట్ చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియని తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రయత్నం చేసేటువంటి ప్రమాదకరమైంది దీని ద్వారా ఉంది.
కాబట్టి ఎలక్షన్లు మనము బీహార్ ఎన్నికలు కానీ మహారాష్ట్ర ఎన్నికలు కానీ తీసుకున్నట్టయితే దాంట్లో ఈ రకమైనటువంటి కొన్ని రకాలైనటువంటి పద్ధతులు, అంటే అవి నమ్మశక్యము కానీ అవకతవకల్ని కలిగించేటువంటిదిగా చేయడం ద్వారా ఈ చొరబాటుదారులు అనేటువంటి బ్యాక్గ్రౌండ్లో ఇవి చేసేస్తున్నారు. కాబట్టి ఇది చేయడానికి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని, మోడీ నాయకత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ సహకరిస్తుంది. కాబట్టి ఇది ప్రమాదకరమైనది. కాబట్టి ఇంకొక ప్రశ్న, అంటే బీజేపీ ప్రభుత్వాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే విమర్శిస్తున్నారో అందరినీ కాకపోయినా కొంతమందినైనా ఈ ఎస్ఐఆర్ని అమలు చేసే రాష్ట్రాల్లో వాళ్ళు వాళ్ళ ఓటర్ లిస్టులో నుంచి వాళ్ళ పేర్లను తొలగిస్తున్నారు. బీజేపీ వ్యతిరేకించే వాళ్ళందరినీ ఓటర్ లిస్టుల నుంచి పేరు తొలగించి వాళ్ళ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఒక లక్ష్యంతోనూ ఒక ఉద్దేశంతోనే ఈ ఎస్ఐఆర్ని అమలు చేయడానికి బీజేపీ ప్రభుత్వము పూనుకుంటుందనే ఒక వాదన ఉంది. దీని గురించి వివరించండి. ఈ వాదన అనేది సర్వత్రా వినిపిస్తుంది. దీనికి ఇది ఇట్లా జరుగుతుంది అనే దానికి చాలా అది అనుమానాలు కలిగించేటువంటి అనేక సంఘటనలు కూడా, కొన్ని అంశాలు కూడా ఎందుకు తోడ్పడుతున్నాయి. మనము ఈ బీహార్, ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్ని మనం తీసుకున్నట్టయితే అక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 7,24,00,000 ఉండేది. అందులో 47 లక్షల మందిని తొలగించినారు. చేర్చినది 21.53 లక్షలని చేర్చినారు. కానీ అక్కడ అప్లై చేసుకున్నది ఎంతమంది, అప్లికేషన్ దరఖాస్తు చేసుకుంది ఎంతమంది అంటే మొత్తం 16.93 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఈ 4.67 లక్షల అదనపు ఓటర్లు ఎలా వచ్చారు అనేది ఒక ప్రశ్న. ఇదొకటి. రెండవది ఏమిటి అని అంటే, మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎన్నికలు తీసుకున్నట్టయితే అందులో మొత్తం అక్కడ ఉన్నటువంటి 2024 మేలో లోక్సభ ఎన్నికలు జరిగాయి. అయితే ఈ లోక్సభ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్, ఎన్సిపి, శివసేన కూటమికి ఎక్కువ మంచి ఆధిక్యత అనేది లభించింది. కానీ ఒక 5 నెలల లోపలనే వెంటనే జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఇది మొత్తం భిన్నంగా ఫలితాలనే వచ్చాయి. దీంట్లో చూసినట్టయితే ఎందుకు అలా జరిగింది ఏమిటి అనే విషయాలు బాగా పరిశీలించినప్పుడు దాదాపు 85 నియోజకవర్గాలకు సంబంధించిన, శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన 12,000 బూతుల్లో అక్కడ 46 లక్షల మంది ఓటర్లు పెరిగినారు. అక్కడ ఈ 46 లక్షల మంది ఓటర్లు అప్పటికే ఈ 5 నెలల్లోనే ఎలా పెరిగారు అనేది ఒకటి. దాంతోపాటు ఇంకొకటి జరిగింది ఏమంటే, ఈ ఆగస్టు 30వ తేదీ 2024లో 9.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు, మహారాష్ట్రలో ఓటర్లు ఉన్నట్టు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసు ప్రకటిస్తే, దీంట్లో మహారాష్ట్రకు సంబంధించినటువంటి ముఖ్య ఎన్నికల అధికారి వాళ్ళ వెబ్సైట్లో 9.53 కోట్ల ఓటర్లు ఉన్నారని చూపెట్టింది. మరి అక్టోబర్లో తీసుకున్నట్టయితే, అదే సంవత్సరం అక్టోబర్లో 16 లక్షల ఓటర్లు పెరిగినారు. ఏ విధంగా ఈ ఓటర్ల సంఖ్య పెరిగింది, ఇది ఏ కారణాల వల్ల పెరిగింది అనేటువంటిది ఒక ఆశ్చర్యకరమైన విషయం. దీంతో పాటు ఓటింగ్ జరిగినటువంటి
ప్రక్రియను మనం పరిశీలించినట్టయితే ఎప్పుడు కూడా ఎన్నికలు జరిగినప్పుడు 5 గంటల వరకు ఒక ఎన్నికల అంచనా అనేది ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ జరిగింది అని ప్రకటిస్తుంది ఎలక్షన్ కమిషన్. దాని తర్వాత కూడా అందరూ ఓట్లు వేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా కొద్ది మంది వచ్చి ఓట్లు వేయడం వల్ల మళ్ళీ కొంత పర్సెంటేజ్ పెరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఆ రోజు ఎన్నికల్లో సాయంకాలం 5 గంటల వరకు 58.22% ఉంటే అర్ధరాత్రికి 66.05% పెరిగింది. అంటే మొత్తం ఎంత పెరిగింది? 7.83% పెరిగింది. అంత భారీ స్థాయిలో ఆ పీరియడ్లో ఎట్లా పెరిగింది? నిజానికి అదనపు ఓట్లు ఎన్ని వచ్చినాయంటే 48 లక్షల ఓట్లు ఆ పీరియడ్లో 5 గంటల నుంచి 12 గంటల మధ్య లోపల ఇది పెరిగినాయి. ఇది ఎలా జరిగింది? కాబట్టి ఈ ఎన్నికల ప్రక్రియలో ఈ రకమైనటువంటి అవకతవకలు జరుగుతున్నాయా అనేటువంటి అనుమానం కలిగించే విధంగా కేంద్ర ఎన్నికల కమిషను చేస్తున్నటువంటి ఈ ప్రక్రియ అనేది చాలా మటు అనుమానం కలిగించే విధంగా ఉంది. కేంద్ర బీజేపీకి అనుగుణంగాను, ప్రతిపక్షాలకు ప్రజల యొక్క ఓటింగ్ హక్కు విషయంలో వ్యతిరేకంగాను ఇది ప్రకటిస్తుంది అనేది అనుమానాలనే ప్రజల్లో కలుగుతున్నాయి. ఓకే కమిటీ చివరి ప్రశ్న. ఈ ఎస్ఐఆర్ దేశవ్యాప్తంగా అమలు చేయకూడదని దేశంలో ఉన్న ప్రముఖులు వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. అయితే కేంద్ర బీజేపీ ప్రభుత్వము అత్యంత నిరంకుశంగా మేము దీన్ని అమలు చేసి తీరుతామని ఆల్రెడీ పూనుకున్నారు, అమలు చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనేది వాళ్ళ ఆ ఉద్దేశంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఈ ఎస్ఐఆర్ను వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు పోతున్న ఈ సమయంలో ప్రజలు ఏం చేయాలి? ప్రజల యొక్క వైఖరి ఏ విధంగా ఉండాలి? ప్రజలు ఎలా దీన్ని వ్యతిరేకించాల్సి ఉంటుంది? ప్రజలు ఈ విషయం పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇది ఓటింగ్ హక్కుకు సంబంధించినటువంటి ఒక ప్రజాస్వామ్య మౌలికమైన అంశానికి సంబంధించినటువంటి ఈ హక్కునే కోల్పోయినట్టయితే ఓటరు చనిపోవడం లాంటిది. ఇది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి చాలా ప్రమాదకరమైంది. ఇది ఒక చాలా మోసపూరితంగాను, చాలా తెలివిగాను, అధికారంలో ఉన్నటువంటి పాలకులకు అనుగుణంగాను ఎన్నికల కమిషన్ చేస్తున్న ఒక మోసపూరితమైనటువంటి ఇదిగా మనకు బాగా కనిపిస్తుంది ఈ మొత్తం లెక్కలు వీటన్నిటిని బాగా లోతుగా పరిశీలించినట్టయితే. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని లోతుగా పరిశీలించాలి. చొరబాటుదారులు అనే పేరుతో, మైనారిటీలకు వ్యతిరేకత అనేటువంటి పేరుతో ఆ ముసుగులో ప్రజల యొక్క మౌలికమైంది, ముఖ్యంగా కార్మికులు, రైతులు, పేద ప్రజలు, చిన్న వ్యాపారులు ఇట్లాంటి వాళ్ళ యొక్క ఓటింగ్ హక్కును దెబ్బతీసే విధంగాను, వాళ్ళు ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక ముఖ్యమైన పాత్రను నిర్వహించేటువంటి దానికి భంగం కలిగించేటువంటి విధంగా ఉన్నటువంటి ఈ ధోరణిని, ఈ పథకాన్ని ప్రజలు కనుగొని దీనికి వ్యతిరేకంగా ఐక్యమై పోరాటం చేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్య పద్ధతులను అనుసరించే విధంగాను, ఎస్ఐఆర్లో అనుసరిస్తున్నటువంటి ఈ పద్ధతులకు వ్యతిరేకంగా ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఐఆర్ను ఉపసంహరించి దాన్ని సరైనటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రకటించాలి. ఆ విధంగా చర్యలు చేపట్టడానికి ఉద్యమించాలని మేము ప్రజలకు పిలుపుస్తాం. ఓకే, ఈ ఎస్ఐఆర్ను దేశవ్యాప్తంగా అమలు చేస్తే జరగబోయే పరిణామాల గురించి ఎస్యూసీఐ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కమడ బిఎస్ అమర్నాథ్ గారు అనేక విషయాలు తెలియజేసినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులు.